Hello everyone, my name is Mahesh Kumar and I'm a practicing advocate at Hyderabad. In this video, what we are going to discuss about, sir, chapter number 1, preliminary. How many sections are there? Section number 1 to 3. Let's start with section number 1. Section number 1, sir. Short title, commencement and application. ఈ సెక్షన్లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయంటే 6 పాయింట్స్ ఉన్నాయి. బిట్ లెంతీ సెక్షన్. సో ఫస్ట్ ఒకసారి మనం ఏం చేస్తామంటే సార్ ఒక షార్ట్గా ఓవర్వ్యూ తీసుకొని దాని తర్వాత ప్రతి పాయింట్ని ఇన్ డీటెయిల్లో డిస్కస్ చేద్దాం, రైట్ సార్. సో పుట్ టుగెదర్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి సెక్షన్లో? ఈ సెక్షన్ నెంబర్ 1లో 6 పాయింట్స్ ఆర్ దేర్. ఫస్ట్ పాయింట్ ఏం చెప్తుంది సార్, ఈ యాక్ట్ ఒక టైటిల్ ఏంటి మనందరికీ తెలుసు సార్, భారతీయ న్యాయ సంహిత. ఓకే, ఫస్ట్ పాయింట్ ఇస్ దట్. సెకండ్ పాయింట్ ఏంటి సార్, కమెన్స్మెంట్. ఈ చట్టం ఇప్పటి నుంచి అమల్లోకి వచ్చింది 1 జూలై 2024, రైట్ సార్. థర్డ్ పాయింట్, ఈ థర్డ్ పాయింట్ నుంచి 6th పాయింట్ వరకు ఏదైతే ఉందో ఈ బిఎన్ఎస్ ఎవరెవరికి అప్లికబుల్ అవుతుంది, ఎవరికి అప్లికబుల్ కాదు, దాని గురించి మాత్రమే సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా అఫెన్స్ కానీ ఇండియాలో జరుగుంటే, రైట్ సార్, దానికి బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత అప్లికబుల్ అవుతుంది, అంటే ఓఎస్ అప్లికబుల్ అవుతుంది. సింపుల్, డన్. నెక్స్ట్, ఏదన్నా అఫెన్స్ అవుట్ సైడ్ ఇండియా జరిగింది రిలేటెడ్ టు వాట్ సార్, ఇండియన్ లా, అప్పుడు బిఎన్ఎస్ అప్లికబుల్ అవుతుంది, అంటే ఓఎస్ భారతీయ న్యాయ సంహిత అప్లికబుల్ అయిపోతుంది, రైట్ సార్. నెక్స్ట్ చూడండి సార్, అఫెన్స్ అవుట్ సైడ్ ఇండియా అంటే అఫెన్స్ ఎక్కడ జరిగింది సార్, అవుట్ సైడ్ ఇండియా. ఎవరి ద్వారా? సిటిజన్ ఆఫ్ ఇండియా, అంటే మన దేశమోడు అవుట్ సైడ్ ఇండియాకి వెళ్ళి ఏదన్నా నేరం చేస్తే భారతీయ న్యాయ సంహిత అప్లికబుల్ అవుతుంది, అంటే ఓఎస్ అప్లికబుల్ అవుతుంది. సెకండ్ పాయింట్, ఏదైనా ఇండియన్ షిప్ కానీ ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ కానీ, ఇండియన్ షిప్ ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఆబ్వియస్లీ ఇండియాలో రిజిస్టర్ అయిన షిప్, ఇండియాలో రిజిస్టర్ అయిన ఎయిర్ క్రాఫ్ట్, దీని లోపల ఎవరైనా నేరం చేస్తే వాళ్ళకు కూడా భారతీయ న్యాయ సంహిత అప్లికబుల్ అవుతుంది. అలానే ఇతర దేశాల నుంచి ఎవరైనా కానీ ఇండియాలో ఉన్న ఏదైనా కంప్యూటర్ తోటి రిలేటెడ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యాకింగ్, రైట్ సార్, అలాంటి ఏమైనా ఆఫెన్స్ చేసినట్టయితే అప్పుడు కూడా భారతీయ న్యాయ సంహిత అప్లికబుల్ అవుతుంది. ఓకే, డన్. భారతీయ న్యాయ సంహిత అప్లికబుల్ అవుతుంది. ఎప్పుడు అప్లికబుల్ కాదు సార్, ఏదైనా స్పెషల్ లా ఉంది లేకపోతే ఏదైనా లోకల్ లా ఉంది సార్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. భారతీయ న్యాయ సంహిత ఇస్ అ జనరల్ లా. జనరల్ లా అంటే అందరికీ అప్లికబుల్ అవుతుంది, నిన్న జనరల్. కొన్ని స్పెషల్ లాస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ లాస్ అంటే ఏదైనా స్పెషల్ సబ్జెక్ట్ గురించి మాట్లాడేది. ఫర్ ఎగ్జాంపుల్ పాక్సో యాక్ట్ అయిపోయింది, జూవెనైల్ జస్టిస్ యాక్ట్ అయిపోయింది, ఇవన్నీ ఏంటంటే స్పెషల్ లాస్. ఈ స్పెషల్ లాకి ఏదైనా జనరల్ లాకి ఎప్పుడైనా పోటీ అయినట్టయితే ఎప్పుడు స్పెషల్ లా గెలుస్తుంది సార్, జనరల్ లా గెలవదు. సింపుల్. సో బికాస్ ఇది జనరల్ లా కాబట్టి ఏదైనా స్పెషల్ లా ఉంటే దానికి భారతీయ న్యాయ సంహిత అప్లికబుల్ కాదు. అలానే ఏదైనా లోకల్ లా ఉంటే దానికి కూడా భారతీయ న్యాయ సంహిత అప్లికబుల్ కాదు. అలానే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా మనం తిరుగుబాటు చేసినా కానీ లేకపోతే దాన్ని విడిచి పారిపోయినా కానీ అప్పుడు కూడా భారతీయ న్యాయ సంహిత అప్లికబుల్ కాదు. సింపుల్. సో ద పాయింట్స్ టు బి రిమెంబర్డ్ హియర్ ఇస్ 1 to 6. ఫస్ట్ నెంబర్ టైటిల్ ఏంటి సార్, బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 1 జూలై 2024. అఫెన్స్ ఇన్ ఇండియా, ఇండియాలో ఎవరైనా నేరం చేస్తే ఆబ్వియస్లీ బిఎన్ఎస్ అప్లికబుల్ అవుతుంది. అఫెన్స్ అవుట్ సైడ్ ఇండియా ఎవరైనా కానీ ఇండియన్ లాస్ చేస్తే అఫెన్స్ అప్లికబుల్ అయిపోతుంది బిఎన్ఎస్. అఫెన్స్ అవుట్ సైడ్ ఇండియా ఇండియన్ సిటిజన్ అయి ఉంటే, అలానే ఇండియన్ షిప్లో లేకపోతే ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్లో కానీ ఎవరైనా అఫెన్స్ చేసి ఉంటే ఆబ్వియస్లీ వాళ్ళకు కూడా భారతీయ న్యాయ సంహిత అప్లికబుల్ అవుతుంది. ఎవరైనా అవుట్ సైడ్ ఇండియా నుంచి ఇండియన్ కంప్యూటర్ రిసోర్స్ నుంచి ఏమైనా గెలిచినా కానీ భారతీయ న్యాయ సంహిత అప్లికబుల్ అయిపోతుంది. ఎప్పుడెప్పుడు అప్లికబుల్ కాదు సార్, స్పెషల్ లా ఉన్నప్పుడు అప్లికబుల్ కాదు, లోకల్ లా ఉన్నప్పుడు అప్లికబుల్ కాదు. అలానే డిసర్షన్ కానీ మ్యూటినీ కానీ ఏదైనా సోల్జర్స్ కానీ చేసినట్టయితే అప్పుడు కూడా అప్లికబుల్ కాదు. ఇప్పుడు మనం కొంచెం ఇన్ డీటెయిల్లో డిస్కస్ చేసుకుందాం, రైట్ సార్. 6 పాయింట్స్. పాయింట్ నెంబర్ 1 నుంచి విల్ స్టార్ట్, రైట్. సో పాయింట్ నెంబర్ 1 ఏం చెప్తుంది సార్, దిస్ యాక్ట్ మే బి కాల్డ్ ద భారతీయ న్యాయ సంహిత. సో టైటిల్ ఏంటి సార్, భారతీయ న్యాయ సంహిత 2023, డన్. సెకండ్ పాయింట్ ఏంటి సార్, it shall come into force on such date as the central government may by notification in the official gazette appoint, and different dates may be appointed for different provisions of this సంహిత. అంటే ఈ చట్టం ఎప్పుడు అమల్లోకి వస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు చెప్తే అప్పుడు. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పేసింది 1 జూలై 2024 నుంచి అప్లికేబుల్, రైట్ సార్. దాని తర్వాత ఇది ఇండియాలో అప్లికేబుల్ అవుతుంది. భారతీయ న్యాయ సంహిత ఎవరైనా కానీ అఫెన్స్ ఇండియాలో చేసినట్టయితే ఇండియాలో 100% భారతీయ న్యాయ సంహిత అప్లికేబుల్ అవుతుంది. బట్ నా వాట్ ఈజ్ ఇండియా సార్? ఇండియా అంటే మన భూభాగం మాత్రమేనా? అంటే ఎయిర్లో ఎవరైనా అఫెన్స్ చేస్తే, ఫ్లైట్లో అలాంటి ప్లేసెస్లో ఏమైనా ఎవరైనా అఫెన్స్ చేస్తే. సెకండ్, బై సపోజ్ వాటర్లో ఎవరైనా అఫెన్స్ చేస్తే, కరెక్ట్, అది కూడా మన కిందకే వస్తుందా? సో అందుకని ఆబ్వియస్లీ వీ షుడ్ నో ద ఇండియా డెఫినేషన్ యాజ్ వెల్. ఇండియా అంటే ఏంటి సార్? ఆబ్వియస్లీ భూభాగం మొత్తం అంటే 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్. దీనిపైన స్కై కూడా సింపుల్.
ఎయిర్ స్పేస్ అబౌవ్ దీస్ ఏరియాస్. అలానే వాటర్ జోన్ కూడా, వాటర్ ఎక్కడి వరకు సార్ 12 నాటికల్ మైల్స్ వరకు, టెరిటోరియల్ సీ వరకు మంది అప్లికబుల్ అవుతుంది. కంటిగ్యూస్ జోన్ 24 నాటికల్ మైల్స్, అలానే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఈఈజెడ్ అంటారు 200 నాటికల్ మైల్స్. 1 నాటికల్ మైల్ ఈక్వల్స్ టు 1.85 కిలోమీటర్స్. అంటే పుట్ టుగెదర్ సి భాగంలో మ్యాక్సిమం మనం చూసుకుంటే ఎంత సార్, 200 నాటికల్ మైల్స్. మీరు కానీ కిలోమీటర్లు కావాలంటే 200 × 1.852 చేసేయండి. సో సింపుల్, భూభాగం మొత్తం అప్లికబుల్ అవుతుంది. అలానే ఎయిర్ స్పేస్ అంటే పైన ఉన్న గాలి, ఇండియా గాలి ఏదైతే ఉందో అక్కడ కూడా ఎవరైనా అఫెన్స్ చేసినట్టే బిఎన్ఎస్ అప్లికబుల్ అయిపోతుంది. అలానే సీ జోన్స్ మ్యాక్స్ టు మ్యాక్స్ 200 నాటికల్ మైల్స్, బికాస్ 12 నాటికల్ మైల్స్ అని చెప్పారు, 24 నాటికల్ మైల్స్ అని చెప్పారు, అలానే 200 నాటికల్ మైల్స్ అని. సో 200 నాటికల్ మైల్స్ విల్ టేక్ ఎ టెస్ట్ రైట్, రైట్. So every person shall be liable to punishment under this Sanhita and not otherwise for every act or omission contrary to the provisions thereof, of which he shall be guilty within India. అంటే ఇండియాలో ఏదన్నా అఫెన్స్ చేస్తే దానికి శిక్ష పడుతుంది యాజ్ పర్ బిఎన్ఎస్, అండ్ బిఎన్ఎస్ అప్లికబుల్ అయిపోతుంది. నెక్స్ట్ పాయింట్ చూడండి. ఎనీ పర్సన్ లయబుల్ బై ఎనీ లా ఫర్ ద టైమింగ్ ఇన్ ఫోర్స్ ఇన్ ఇండియా టు బి ట్రైడ్ ఫర్ అన్ అఫెన్స్ కమిటెడ్ బియాండ్ ఇండియా shall be dealt with according to the provisions of this Sanhita for any act committed beyond India in the same manner as if such act had been committed within India. సార్ దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అండర్స్టాండ్ చేసుకోండి సార్. అవుట్ సైడ్ ఇండియాలో ఎవరైనా పర్సన్ ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏ, హూ ఇస్ ద వాట్ సార్, ఫారినర్, రైట్ సార్, సింపుల్. వాడు మన ఇండియన్ని అక్కడ ఎక్కడ అవుట్ సైడ్ ఇండియా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా పెట్టుకోండి, రైట్ సార్. అమెరికాలో ఏ ఉంటాడు, వాడు బి హూ ఇస్ వాట్ సార్, ఇండియన్. వీడు కానీ వీడిని చంపేశాడంటే, రైట్ సార్, సో మర్డర్ జరిగినట్ట. వీడు మన పర్సన్ని చంపాడు కాబట్టి ఇండియన్ లాని బ్రీచ్ చేసినట్టేనా, బికాస్ ఇండియన్ సిటిజన్ ఆ పర్సన్. అఫెన్స్ చేసింది ఎవడు, బయటోడు. చంపేసింది ఎవరిని, మనోడిని. సో ఆబ్వియస్లీ ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత ప్రకారంగా మర్డర్ డెఫినేషన్ కిందకి వీడు కవర్ అవుతాడు, అప్పుడు 100% కవర్ అవుతాడు. అందుకని ఈ పాయింట్ ఏం చెప్తుందంటే, ఏ పర్సన్ అయినా కానీ, ఇండియన్ పర్సన్ లేకపోతే ఫారినర్, అవుట్ సైడ్ ఇండియా, మన ఇండియాలో కాదు, బికాస్ ఇండియాలో చేస్తే థర్డ్ పాయింట్ కవర్ అయిపోతుంది కదా. అవుట్ సైడ్ ఇండియాలో వాడు ఏం చేశాడంటే ఇండియన్ లాస్ని బ్రీచ్ చేసేటట్టు ఏమైనా చేశాడు, ఇన్ మై ఎగ్జాంపుల్ మర్డర్, వాడు చేశాడంటే బిఎన్ఎస్ అప్లికబుల్ అయిపోతుంది. డన్. ఫిఫ్త్ పాయింట్, ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ సంహిత షల్ ఆల్సో అప్లై టు ఎనీ అఫెన్స్ కమిటెడ్ బై. సార్ మన ఇండియన్ సిటిజన్ అబ్రాడ్కి వెళ్ళి ఏ అఫెన్స్ చేసినా కానీ వాడికి బిఎన్ఎస్ అప్లికబుల్ అవుతుంది, భారతీయ న్యాయ సంహిత అప్లికబుల్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ పర్సన్ ఈస్ దేర్ ఏ హూ ఇస్ ద ఇండియన్ సిటిజన్, వాడు కానీ అమెరికాలోకి వెళ్ళి ఏదైనా మర్డర్ చేస్తే 100% అప్లికబుల్ అయిపోతుంది భారతీయ న్యాయ సంహిత. అలానే ఏదన్నా ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ ఏమైనా ఉంది, అలానే ఇండియన్ షిప్ ఏమైనా ఉంది. ఇండియన్ అంటే ఇండియాలో రిజిస్టర్ అయిన ఎయిర్ క్రాఫ్ట్, ఇండియాలో రిజిస్టర్ అయిన షిప్, రైట్ సార్. దీంట్లో ఎవరైనా కానీ ఏం అఫెన్స్ చేసినా కానీ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అప్లికబుల్ అయిపోతుంది. అలానే అవుట్ సైడ్ కంట్రీస్లో ఉండి వాడు కానీ మన ఇండియన్ కంప్యూటర్ రిసోర్స్ని కానీ ఏమైనా భంగం చేసేటట్టు ఏమైనా చేసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ హ్యాకింగ్ బోర్డ్ సైడ్ ఏమైనా చేసినట్టయితే వాడికి కూడా భారతీయ న్యాయ సంహిత అప్లికబుల్ అయిపోతుంది. ఒకసారి పాయింట్ చూడండి సార్. ద ప్రొవిజన్ ఆఫ్ ది సంహిత షల్ ఆల్సో అప్లై టు ఎనీ అఫెన్స్ కమిటెడ్ బై ఎనీ సిటిజన్ ఆఫ్ ఇన్ ఇండియా ఇన్ ఎనీ ప్లేస్ విదౌట్ అండ్ బియాండ్ ఇండియా. ఫస్ట్ పాయింట్. సెకండ్, ఎనీ పర్సన్ ఆన్ ఎనీ షిప్ ఆర్ ఎయిర్క్రాఫ్ట్ రిజిస్టర్డ్ వేర్ సార్ ఇన్ ఇండియా వేరెవర్ ఇట్ మే బి. C point, any person in any place without and beyond India committing offense targeting a computer resource located in India. సింపుల్ సార్. నెక్స్ట్ సార్ కొంచెం బియాండ్ వెళ్దాం. ఇప్పుడు దేనికి అప్లికేబుల్ కాదా భారతీయ న్యాయ సంహిత? నేను చెప్పాను కదా సార్, స్పెషల్ లాకి అప్లికేబుల్ కాదు, లోకల్ లాకి అప్లికేబుల్ కాదు. అలానే సోల్జర్స్, సేలర్స్, ఎయిర్మ్యాన్స్ ఎవరైనా ఉంటే, అంటే మన భారతీయ ఏదైతే ఆర్మీ పీపుల్ ఉంటారో వాళ్ళు కానీ డిసర్షన్ అంటే ఆర్మీని వదిలేసి వెళ్ళిపోతున్నారు, మ్యూటిని, ఏదైనా ఆర్మీ వాళ్ళకి అగేన్స్ట్ గానే తిరుగుబాటు చేస్తున్నారు, వీటికి కూడా బిఎన్ఎస్ అప్లికేబుల్ కాదు, బికాస్ వీటికి స్పెషల్ లాస్ ఉంటాయి సార్. అంటే ఆర్మీ యాక్ట్, నేవీ యాక్ట్, ఎయిర్ ఫోర్స్ యాక్ట్ అవి ఉంటాయి. సో అందుకని వీళ్ళకి అప్లికేబుల్ కాదు. అలానే స్పెషల్ లాకి లోకల్ లాలో ఏదైనా ప్రొవిజన్ చెప్పుంది, దానికి భారతీయ న్యాయ సంహితకి ఏదైనా టక్కర్ అవుతుందంటే ఆబ్వియస్లీ నేను చెప్పినట్టు స్పెషల్ లా ఆల్వేస్ ప్రివేల్ రాదర్ దెన్ జనరల్ లా. హోప్ యూ కెన్ అండర్స్టాండ్, రైట్ సార్. ఏమన్నా డౌట్ ఉంటే ఒక్కసారి ఇది గ్లాన్స్ చూసుకొని దాని తర్వాత పైన ఉన్న ప్రతి పాయింట్ మీరు కూడా బీరాక్లో చదవండి. If any doubt is there, and then done. Question చూడండి సార్. ద భారతీయ న్యాయ సంహిత ఎక్స్టెండ్స్ టు, అంటే భారతీయ న్యాయ సంహిత ఎక్కడి వరకు అప్లికేబుల్ ఉంటుంది? ఫోర్ ఆప్షన్స్ ఆర్ దేర్. ద హోల్ ఆఫ్ ఇండియా ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్, ద హోల్ ఆఫ్ ఇండియా ఎక్సెప్ట్ అరుణాచల్ ప్రదేశ్, ద హోల్ ఆఫ్ ఇండియా ఎక్సెప్ట్ నాగాలాండ్, మిజోరం, అండ్ ఫోర్త్ ఆప్షన్ ద హోల్ ఆఫ్ ఇండియా.
మరి మీరు సెక్షన్ నెంబర్ 1 పాయింట్ నెంబర్ 3 చూసుకున్నట్టయితే, సెక్షన్ నెంబర్ 1 పాయింట్ నెంబర్ 3 చూసుకున్నట్టయితే ఇంట్రా టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అంటే భారతీయ న్యాయ సంహిత హోల్ ఆఫ్ ఇండియాకి అప్లికేబుల్ అవుతుంది. ఇండియాలో ఎక్కడైనా కానీ ఏ పర్సన్ అయినా కానీ ఏదైనా కానీ ఒఫెన్స్ చేసినట్టయితే భారతీయ న్యాయ సంహిత ప్రకారంగా శిక్ష పడుతుంది. అండ్ దే సెడ్ ఇండియా ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఎక్సెప్ట్ నాగాలాండ్ ఇవన్నీ చెప్పలేదు. ఇఫ్ యూ వాంట్ టు చెక్అవుట్ ద థర్డ్ పాయింట్, ఎవ్రీ పర్సన్ షల్ బి లయబుల్ టు పనిష్మెంట్ under this Sanhita and not otherwise for every act or omission contrary to the provision thereof, of which he shall be guilty within where, sir? India. Right, sir? So I'm going with the fourth option. Next question to answer. Yes, sir. The provision relating to extension of Bharatiya Nyaya Sanhita to extraterritorial offences is provided in section dash of the Bharatiya Nyaya Sanhita. అంటే భారతీయ న్యాయ సంహిత బియాండ్ ఇండియా కూడా అప్లికేబుల్ అవుతుందనేసి ఏ పాయింట్లో చెప్పారు. రైట్ సార్. మీరు కానీ సెక్షన్ నెంబర్ 1 పాయింట్ నెంబర్ 5 చూసినట్టయితే వేర్ వీ హావ్ డిస్కస్డ్ ఇండియన్ సిటిజన్ ఇఫ్ హీ ఈస్ విజిటింగ్ అవుట్ సైడ్ ఇండియా అండ్ ఇఫ్ హీ ఈస్ డూయింగ్ ఎనీ క్రైమ్ దేర్ స్టిల్ హీల్ బి పనిషబుల్ అండర్ ఇండియా ఇన్ బిఎన్ఎస్. రైట్ సార్. అలానే సెకండ్ పాయింట్ మనం చూసాం సార్, ఇండియన్ రిజిస్టర్డ్ షిప్, ఇండియన్ రిజిస్టర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ఏమైనా ఉంటే వాళ్ళు కానీ ఏమన్నా అవుట్ సైడ్ ఇండియాలో ట్రావెల్ చేసినప్పుడు కూడా అక్కడ ఏమన్నా అఫెన్స్ జరిగినట్టయితే స్టిల్ దానికి బిఎన్ఎస్ అప్లికేబుల్ అవుతుంది అనేసి. అండ్ థర్డ్ పాయింట్, ఇఫ్ యూ రిమెంబర్, అక్కడ అవుట్ సైడ్ ఇండియాలో ఏదైనా పర్సన్ ఇక్కడ ఉన్న కంప్యూటర్ రిసోర్స్ని ఏమైనా హ్యాక్ చేసినట్టయితే ఆ పర్సన్ కూడా ఆబ్వియస్లీ మ్యాండేటరీగా బిఎన్ఎస్ అప్లికేబుల్ అవుతుంది, శిక్ష పడుతుంది. సో అక్కడ ఎక్స్ట్రా టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ పెట్టుంటాను సార్ నేను పాయింట్ నెంబర్ 5 ప్రకారంగా. మీరు చూడండి, దీస్ ఆల్ పాయింట్స్ ఆర్ దేర్. సిటిజన్ ఆఫ్ ఇండియా ఇఫ్ ఎనీ ప్లేస్ వితౌట్ అండ్ బియాండ్ ఇండియా, any person on any ship or aircraft registered in India wherever it may be, any person in any place without and beyond India committing offense targeting a computer resource located in India. Right? So extra territorial jurisdiction gurinchi em maatladutundi section number 1 point number 5. Right? So can I go with this option? Oh yes, we can go for this option. Right? Next question you answer. The provisions of the Bharatiya Nyaya Sanhita shall apply also to any offense committed by, right, a person of Indian origin and citizen of foreign country in any place beyond India. This is too much, sir. Sir, ఇండియా వాడు ఎక్కడ తప్పు చేసినా కానీ ఆబ్వియస్లీ శిక్ష కరువవుతాడు అకార్డింగ్ టు ద బిఎన్ఎస్ 100% అగ్రీ. అబ్రాడ్లో ఉన్న పర్సన్ అబ్రాడ్లో ఏదైనా కానీ అఫెన్స్ చేసినట్టయితే, అంటే వేరే కంట్రీలో ఉన్న పర్సన్ వేరే కంట్రీలో ఏదైనా అఫెన్స్ చేసినట్టయితే బిఎన్ఎస్ ఎందుకు అప్లికబుల్ అవుతుంది? దర్ షుడ్ బి సమ్ లింకేజ్ విత్ ఇండియన్ లా, నో సార్. సెకండ్ పాయింట్ చూడండి సార్, ఎనీ పర్సన్ ఆన్ ఎనీ షిప్ ఆర్ ఎయిర్క్రాఫ్ట్ రిజిస్టర్డ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. రిజిస్టర్డ్ ఇన్ ఇండియా చదివాము మనం పాయింట్ నెంబర్ 5లో, సెక్షన్ నెంబర్ 1 పాయింట్ నెంబర్ 5. ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇన్ ఎనీ ప్లేస్ బియాండ్ ఇండియా. దిస్ ఈస్ రైట్ ఆన్సర్ సార్. రైట్ సార్. ఇప్పుడు మీరు చూడండి సెక్షన్ నెంబర్ 1 పాయింట్ నెంబర్ 5లో, రైట్ సార్, ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇన్ ఎనీ ప్లేస్ వితౌట్ అండ్ బియాండ్ ఇండియా, 100% రైట్ ఆన్సర్. రైట్ సార్. ఐ క్యాన్ గో ఫర్ దిస్ ఆన్సర్. రైట్.